కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిమ్స్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఎజిల్ కావచ్చు, శ్రీకృష్ణ కావచ్చు, ఏవన్ ఏజెన్సీ వాళ్ళు ఎవరికి వచ్చినా కడప సబ్ కాంట్రాక్ట్ ఉంది. ఈరోజు బామారెడ్డి రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు కార్మికుల శ్రమను దోచుకుంటా ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. దీనికి ఒత్తాసు పలుకుతున్న జీజీఎస్ హాస్పిటల్ పనిచేస్తున్న డిటి శ్రీనివాస్ గారే ప్రధానమైనటువంటి కీ రోల్గా పోషిస్తూ ఉన్నాడు. కనుక అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, బామారెడ్డి గారు 1948 ప్రకారం కనీస వేతనం ఇవ్వడం లేదు, 1952 ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ కట్టడం లేదు, 1948 ప్రకారం ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కట్టడం లేదు. కట్టకపోగా వచ్చే వేతనములో రెండు కలిపి యాజమాన్యం కోట, వర్కర్ల కోట రెండు కలిపి వర్కర్లతో కట్టించుకొని వర్కర్లను మోసం దగా చేస్తూ ఉన్నాడు. ఒక మినిమం 400 మంది వర్కర్లకు నెలకు 2000 చొప్పున 8 లక్షల రూపాయలు ఈరోజు కాజేస్తూ ఉన్నాడు. సంవత్సరానికి 96 లక్షల రూపాయలు, దాదాపు ₹1 కోటి లెక్క ఈరోజు బాలారెడ్డి అనే వ్యక్తి ఈరోజు కాజేస్తూ ఉన్నాడు. కమిషన్ కాదు, కమిషన్ లక్షల్లో ఈరోజు ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు వచ్చే టెండర్లు కూడా కాజేయడానికి నానా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినారు, రాజశేఖర రెడ్డి గారు మారినారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, ఆయన మారినాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన మారినాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి. కానీ రిమ్స్లో మాత్రం బాలారెడ్డి తప్ప ఎవ్వరు మారరు. ఈయన అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఎంత పలుకుబడిందో, అధికారుల పలుకుబడి ఏమిటో, ఎంత అవినీతి పలుకుబడిందో మాకు అర్థం కాని పరిస్థితి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. రెండోది ఏమిటి, కార్మికులకు 549 జీవో ప్రకారం 16,000 రూపాయలు జీతం ఇవ్వాలి. పోరాటం చేసిన ఫలితంగా 10,000 నుంచి 12,000 రూపాయలు పెంచాడు. ఈరోజు 14,000 పైగా జీతం ఇవ్వాల్సింటే 12,000 ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా తను 12,000 ఇస్తున్నారంటే దీని వెనకాల అధికారుల డీడీ గారి హస్తం ఉందని చెప్పి మేము ప్రధానంగా విమర్శ చేయదలుచుకున్నాం. వర్కర్లను ఇబ్బంది పెడుతున్నాడు. వర్కర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా సెక్యూరిటీ గార్డులకు ఈరోజు రిమ్ అంటే రెసిడెన్షియల్ 549 ప్రకారం 16,000 ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. కానీ రిమ్స్లో మాత్రం 10,000కు మించి ఇచ్చే పరిస్థితి లేదు. ఈఎస్ఐ కట్టరు, పిఎఫ్ కట్టరు, అంటే ఏమాత్రం మినిమం కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. అడిగితే మాట్లాడితే వాళ్ళని తీసేస్తాడు, తొలగిస్తాడు, సస్పెండ్ చేస్తాడు, వాళ్ళ అనుయాయులతో బెదిరిస్తాడు, వర్కర్లను బెదిరిస్తారు, యూనియన్లను బెదిరిస్తారు. కాబట్టి మేము ఒకటే సిఐటిగా చెప్పదలుచుకున్నాం, అతని కాంట్రాక్ట్ను రద్దు చేయాలి. ఆడందరూ ఎస్సీ ఎస్టీ పేదలు ఉన్నారు, ఆయన మీద బాలారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసి వర్కర్లకు న్యాయం చేయాలి. అలా చేయని పక్షంలో, అలా యాక్షన్ తీసిపోతే, డిటి శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వీటన్నిటి మీద, ఆయన అవినీతి మీద విజిలెన్స్కు, ఏసీబీకి, జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ అధికారులకు, పిఎఫ్ ఆఫీసు, ఈఎస్ఐ ఆఫీసు, ఆ స్టేట్ హెల్త్ మినిస్టర్ గారికి, లేబర్ మినిస్టర్ గారికి, ఇలా అందరికీ కూడా ఈయన మీద ఫిర్యాదు చేస్తాం. కాబట్టి వర్కర్లకు న్యాయం జరగాలి, 16,000 వేతనం ఇవ్వాలి. ఈ వర్కర్ల మోసం చేస్తున్న కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని రద్దు చేయాలని చెప్పి సిఐటిగా మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.